హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. పాతకాలంలో డబ్బులను చూసి రెస్పెక్ట్ లేదు, కానీ నేడు డబ్బులుంటేనే రెస్పెక్ట్. ఇప్పుడు డబ్బులుంటేనే సమాజం మనల్ని విజేతలుగా చూస్తుంది. ఇవన్నీ నేనన్న మాటలు కావు. మన రియల్ హీరో అదేనండి, డబ్బులెవరికి ఊరికే రావు అని డబ్బుల యొక్క మనస్తత్వాన్ని సామాన్య ప్రజానీకానికి చెప్పిన మన గుండూ బాస్, లలితా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గారు. అసలు ఎవరు ఈయన? ఈ వ్యాపారాన్ని ఆయన ఎలా మొదలు పెట్టారు? ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేదు, చేతిలో పైసా లేదు, కానీ కట్ చేస్తే నేడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నగల సామ్రాజ్యానికి అధిపతి ఆయన. 5వ తరగతి కూడా పూర్తి చేయని ఈయన జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎవరూ అందనంత ఎత్తుకు వెళ్ళారు. ఈయన్ని మనం తరచుగా రోజు పేపర్లలో, టీవీలలో చూస్తూనే ఉంటాం. కానీ ఆయన గురించి ఎవరికీ తెలియని అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈయన పూర్తి పేరు కిరణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో పుట్టారు. కానీ వీరి కుటుంబం బ్రతుకు తెరువు కోసం రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వలస వచ్చారు. వీరి తల్లిదండ్రులకి మొత్తం 8 మంది సంతానం కాగా వీరిలో ఈయనే చిన్నవారు. ఫ్యామిలీ మొత్తం ఒక పూట భోజనం చేయడం అనేది రోజు వారికి పెద్ద సవాలుగా ఉండేది. కుటుంబ పరిస్థితులను చూసినటువంటి ఆయన చదువుని మధ్యలోనే ఆపేసి బంగారు ఆభరణాలు తయారు చేసేటువంటి షాప్లో చేరాడు. తనకిచ్చిన పనిని నిజాయితీగా పూర్తి చేసి అన్ని మెలకువలు నేర్చుకున్నాడు. ఆ సమయంలో బంగారం వ్యాపారం చేయాలనుకున్నాడు, కానీ ఏం చేస్తాం, తన దగ్గర డబ్బులు లేవు. దీంతో తన తల్లి దగ్గర ఉన్నటువంటి బంగారు గాజులు తీసుకొని వాటిని కరిగించి వాటితో సరికొత్త డిజైన్లను తయారు చేసి చెన్నైకి వెళ్ళి లలితా జ్యువెలర్స్ అనే షాప్లో అధిక లాభాలకు విక్రయించాడు. ఇలా ఆయన వ్యాపారాన్ని ప్రారంభించారు. మొలిచే చెట్టు మొలకలోనే తెలుస్తుంది అని అన్నట్లుగా కిరణ్ గారు 19 ఏళ్లకే తన మిత్రుడితో కలిసి ఒక కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా 1993లో వ్యాపారంలో అనేక నష్టాలు రావటం వల్ల లలితా జ్యువెలర్స్ మూసేసే పరిస్థితికి వచ్చింది. దీంతో కిరణ్ గారు అన్నం పెట్టిన సంస్థను ఆదుకోవాలని దాన్ని కొనుగోలు చేశాడు. నష్టాల్లో ఉన్నటువంటి సంస్థను ఆయన కృషితో, పట్టుదలతో లాభాల్లోనికి తీసుకువచ్చి నేడు దాన్నే ఒక సామ్రాజ్యంలుగా నిలిపారు. ఈయన తలుచుకుంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలను పెట్టైనా కూడా అడ్వర్టైజ్మెంట్స్ చేయించుకోవచ్చు. కానీ దానికి బదులుగా ఆయనే అడ్వర్టైజ్మెంట్స్లో పాల్గొని అందరి అటెన్షన్ పొందారు. జీవితంలో కష్టపడి స్వశక్తితో ఆ స్థాయికి వెళ్ళినటువంటి ఈ పెద్ద మనిషి చెప్పే ప్రతి మాట వినాలనిపిస్తుంది, నమ్మాలనిపిస్తుంది. బంగారం అమ్మే మార్కెట్లో ఎవరు చెప్పని విధంగా మీరు 4 షాపులు తిరగండి, ధరలను కంపేర్ చేయండి అనే ఒక కొత్త ఒరవడికి ఆయనే శ్రీకారం చుట్టారు. ఈ రంగంలో నేడు ఆయన మాటలే బ్రాండ్ అంబాసిడర్గా అయ్యాయి. కేవలం 3 షాపులతో మొదలైనటువంటి ఈ ప్రస్థానం చదువు, డబ్బు ఆయన దగ్గర లేకపోయినా కూడా గుండె నిండా ఆత్మవిశ్వాసం, కసితో కష్టాన్నే పెట్టుబడిగా పెట్టారు. ఈయన రాబోయే రోజుల్లో భారతదేశంలోనే మొత్తం 400కు పైగా షాపులు స్థాపించాలనే లక్ష్యంతో ముందుకు కొనసాగుతున్నారు. ఇంత సంపాదించినా కూడా తను సమాజ సేవలో పాల్గొనాలని తన పూర్వీకుల రాష్ట్రమైనటువంటి రాజస్థాన్లో అనేక స్కూల్స్, కాలేజెస్లలో పిల్లలకి విద్య మరియు త్రాగునీటి వసతుల కోసం డబ్బుని ఖర్చు చేస్తున్నారు. డబ్బులు ఊరికే రావు అని ఆయన అన్నట్టుగానే ఆయనకి ఈ సక్సెస్ కూడా అంత ఊరికే ఏం రాలేదు. బడి పాఠాల కంటే జీవిత పాఠాల్ని నేర్చుకున్నారు. చిన్నప్పటి నుండి తను చూసిన అనుభవాలే ఆయన గురువులయ్యాయి. అక్షరం రాదు, కానీ నేడు 8 భాషలు మాట్లాడగలుగుతారు ఆయన. వ్యాపారంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా నిజాయితీని వీడకపోవటము, వినియోగదారుల నమ్మకాన్ని పెంచుకోవటము, వీలైనంత తక్కువ ధరలకే నగలను అమ్మటం, ఇవన్నీ ఆయన సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్. మొత్తానికి స్వయం కృషితో ఆయన చరిత్రని తిరగరాసుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.